గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇప్పటి వరకు నంబరింగ్ సిస్టంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, ఫార్ములాస్ అంటే సూత్రాలు, దానికి ఉన్న నిబంధనలు అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మనం సాల్వ్ చేసినట్లయితే మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఒక క్వశ్చన్ చదువుమ్మా, నువ్వు చదువు. 12,000 plus 1300 వెయిట్ 12,000 plus 1300 వెయిట్ 12,000 ప్లస్ 1300 నెక్స్ట్ ప్లస్ 2 tens 2 tens is equal to ఈక్వల్స్ టు. తెలుగులో ఇదే కూడా అర్థం చేసుకోండి. 12,1300 పదులు దేనికి సమానము అంటే ఇక్కడ నువ్వు ఇది సింపుల్గా కన్వర్ట్ చేసుకో. 12,000 ప్లస్ 1,300 ప్లస్ 210 అంటే 20. దీన్ని నువ్వు డైరెక్ట్గా చేయొచ్చు. ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉంటే ఈ విధంగా చేసుకో. దేని కింద అది కరెక్ట్గా రావాలా చూసుకో. తేడా వస్తే తేడా వస్తుంది. వేసేటప్పుడు జాగ్రత్తగా ఎలా వేసాను చూడు. సో 0, here is 2, here is 3, here also 3, 1, 3. This is the final answer for the question. This is the final answer for the question. మీకున్నటువంటి ఆన్సర్లో ఉందో లేదో చెక్ చేసుకో. ఎస్, క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్లే ఇస్తారు. నంబరింగ్ సిస్టంలో ప్రిన్సిపలైజ్ అయిన తర్వాత ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా? ఎస్. ఇంకొక క్వశ్చన్ చదువు నేను. the difference between The difference between the greatest number the greatest number of 4 digit and the smallest number of 5 digit. ఇక్కడ క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటే జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాసే ఎగ్జామ్లో ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ద డిఫరెన్స్ అంటే తేడా, వ్యత్యాసము. బాగా గుర్తుపెట్టుకోవాలి. డిఫరెన్స్ అంటే తేడా. తెలుగు వాళ్ళు బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకో. ద డిఫరెన్స్ అంటే తేడా, వ్యత్యాసము. దేని యొక్క తేడా, దేని నుండి తీసేస్తే మనకు వ్యత్యాసం వస్తుందంటే ద డిఫరెన్స్ బిట్వీన్, మధ్య. దేని మధ్య? ది గ్రేటెస్ట్ నంబర్, పెద్ద నెంబరు ఆఫ్ 4 digit. చాలా జాగ్రత్త చదివేటప్పుడు, చాలా జాగ్రత్త చదవాలి. ద డిఫరెన్స్ అంటే తేడా, బిట్వీన్ అంటే మధ్య, రెండిటి యొక్క మధ్య తేడా. ఆ రెండిటి మధ్య తేడా ఏంటంటే ద గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ 4 digit. 4 డిజిట్లు ఉండాలా, పెద్ద నెంబర్ అయి ఉండాలా. 4 డిజిట్లు అయి ఉండాలా, పెద్ద నెంబర్ అయి ఉండాలా. అండ్ ది స్మాలెస్ట్ నంబర్ 5 digit. ఇక్కడ ఒక మాట చెప్పండి నాకు. 4 డిజిట్లు పెద్ద నెంబర్ చెప్పు. 9,990. అది ఫస్ట్, అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇంతకుముందు చెప్పినాం, డిస్కస్ చేసుకున్నాం. మనకు అన్నీ తెలుసు. అడగగానే ఏదైనా తెలిసింది అనుకో ఆటోమేటిక్గా చేసుకుంటాం. కాబట్టి 4 digit గ్రేటెస్ట్ నెంబర్. దిస్ ఈస్ ద 4 digit గ్రేటెస్ట్ నెంబర్. 5 అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digit స్మాలెస్ట్ నెంబర్ చెప్పు. 10,000. వెరీ గుడ్ కదా. ఇప్పుడు ఇట్లా రాసుకున్న తర్వాత వాడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్గా 4 digit బిగ్గెస్ట్ నెంబరు, 5 digits స్మాలెస్ట్ నెంబర్ 2 రాసుకున్నాం. ఇప్పుడు డిఫరెన్స్ అన్నాడు కాబట్టి
డిఫరెన్స్ ఎప్పుడు కూడా పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేస్తాం. వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద స్మాల్ నెంబర్ ఫ్రమ్ ద బిగ్ నెంబర్. అలాంటప్పుడు ఇట్లో బిగ్ ఏదో చూసుకుంటే 10,000 కదా, అవునా? నెక్స్ట్ దాంట్లో తీసేసేయి 9 9 9 9 తీసేస్తాం. ఇక్కడ జీరోలో 9 కాదు కాబట్టి హ్యావ్ టు టేక్ డెసిమల్ హియర్ టు హియర్. ఇట్ విల్ బికమ్ ద 10. ఇస్ ఇట్ నాట్? అవునా కాదా? అప్పుడు 10లో 9 పోతే 1. దిస్ ఈజ్ ఆల్సో ఐ మీన్ 9. దిస్ ఆల్సో 9. దిస్ ఆల్సో 9. 9లో 9 చెప్తే 0, 9లో పోతే 0, 9లో పోతే 0. అవునా? ఇంకేం లేదు. అంటే ఎడం పక్కన డిజిట్ తర్వాత ఎడం పక్కన జీరోస్ విలువ లేదు కాబట్టి రిమూవ్ చేస్తే ఫైనల్గా నీకు ఆన్సర్ ఎంత? 1. చూడొచ్చింది లేదు, అది ఓకే. అర్థమైందా క్లియర్గా? నెక్స్ట్ కంటిన్యూగా కాకుండా ఒకవేళ నేను చెప్పేటప్పుడు మనం ఇక్కడే కూర్చొని మనం డిస్కస్ చేస్తూ ఉంటాను, నేను చెప్తా ఉంటాను కాబట్టి మీకు ఏ క్వశ్చన్ అడిగితే ఏ క్వశ్చన్ డౌట్ వస్తే ఆ క్వశ్చన్ చెప్పడానికి రెడీగా ఉంటాను కాబట్టి చెప్తాను. కాబట్టి నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ చెప్పు, నేను చెప్తా ఆన్సర్. Which of the following is the correct expression of Which of the following is the correct expression expression of of 43,062. ఇంతేనా నంబర్ చూడు, ఇంతేనా? 62. మిగతా అంతా కరెక్టేనా? In terms of power 10. In terms of power 10. terms of Power 10. power 10. power 10. ఓకే, ఇక్కడ దీన్ని ఫస్ట్ నంబర్ తీసుకోవాలి. అందరూ తెలుగు అయిపోతారు, నువ్వు తెలుగు కూడా చదువు ఫస్ట్ నుంచి. ఎందుకు అక్కడో జంప్ చేయకుండా మధ్యలో, ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు నీ ఇష్టం వచ్చి జంప్ చేస్తే లేని పని తలనొప్పి వస్తుంది. సో 4 3 0 6 2. పవర్ 10 అన్నప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్? 1 2 3 4 5. 5 అంటే ఐ మీన్ 10 to the power of 5 ఇంటూ దీని గురించి మీకు ఇంతకుముందు చెప్పలేదు. చెప్పాను ఈ లెక్క. ఎప్పుడున్నా చెప్పకుండా ఈ లెక్క తీసుకోవద్దు, ఇంకో లెక్క తీసుకో. నువ్వు మంచి ఉండదురికే రావు. ఈ లెక్క నేను చెప్పలేదు మీకు. ఎప్పుడు చెప్పానా ఇంతకుముందు? ఎప్పుడున్నా మరి చెప్పని లెక్క తీసుకునేసి నాకు చెప్తే నాకు అర్థమైపోతుంది వెంటనే. నువ్వు చదువుమ్మా. వాళ్ళు కొత్తగా వచ్చారు, నేను వచ్చి వాళ్ళకి అర్థం కావద్దా? బా నేనే రాసుకోండి సరిపోయింది, ఇది అనవసరం మిమ్మల్ని అడిగాను నేను. 6,45,981. దిస్ ఈజ్ ద నంబర్. జాగ్రత్తగా చూసుకో. దిస్ ఈజ్ ద నంబర్. 6,45,32,981. తర్వాత చదువు. లో 5 యొక్క స్థాన విలువ. 5 యొక్క స్థాన విలువ. స్థాన విలువ. ఇది క్వశ్చన్. జాగ్రత్త. మన సబ్జెక్ట్ ఎందుకంటే ఆ నెంబర్ సిస్టమ్ దాటిపోకూడదు. మిగతాది అది పవర్ వాల్యూస్ తిప్పుకున్నా కానీ ఆ వాల్యూస్ ఇంకా మనం తీసుకోలేదు నెంబరింగ్ సిస్టంలో. సో ఇలా 6,45,32,981లో 5 యొక్క స్థాన విలువ. మనం ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి. స్థాన విలువ, ముఖ విలువ. ఆల్రెడీ చెప్పాను నేను. స్థాన విలువ, ముఖ విలువ. ఇందులో ఈ నెంబర్లో ఏదైనా సరే 6 యొక్క ముఖ విలువ ఎంతంటే 6. 9 యొక్క ముఖ విలువ ఎంతంటే 9.
ఒకటి యొక్క ముఖ విలువ అంటే ఒకటే. అయితే నిన్నే చూపించాను నేను, స్థాన విలువలు ఏకొచ్చే గందుకి వాటి యొక్క విలువలు మారిపోతాయి. ఇఫ్ యూ కమ్ టు ద ప్లేస్ వాల్యూస్, ఆటోమేటిక్ ద వాల్యూస్ ఆఫ్ ద డిజిట్స్ వాల్యూ విల్ బి చేంజ్డ్, టోటలీ చేంజ్డ్. కాబట్టి ఇక్కడ అడిగింది 5 యొక్క స్థాన విలువ. ఇక్కడ జాగ్రత్త చూసుకో, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. ఇస్ ఇట్ నాట్? తెలుగులో కూడా చెప్తాను. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. ఎంత వచ్చింది? లక్ష వస్తే నువ్వు ఫస్ట్ లక్షలు స్థానం ఉంది కాబట్టి లక్ష వేసుకో, మాట్లాడకుండా లక్ష వేసుకో. దిస్ ఈజ్ ద లక్ష. ఇంటూ వేసుకో. వెంటనే నీకు ఏ నెంబర్ అయితే మనకు వస్తుందో, లక్షలో, 10,000, కోట్లో ఏదైతే వస్తుందో అది వేసుకోవాలి. వెంటనే నువ్వు ఏ విలువ, ఏ స్థానం కనుక్కున్నావో ఆ స్థానం దగ్గర మనం నిలిచాం కాబట్టి వెంటనే 5 వేసుకో. 1 lakh into 5 is equals to 5 lakhs. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. 5 యొక్క స్థాన విలువ ఇది అడిగాడు. లో ఈ నెంబర్లో 5 యొక్క స్థాన విలువ 5 లక్షలు. అర్థమైందా? 5 యొక్క స్థాన విలువ 5 లక్షలు. ఇంకొక మాట చెప్తాను నేను. సపోజ్ అతను అడిగాడు 6 యొక్క స్థాన విలువ ఎంత? ఎగ్జాంపుల్ చెప్తాను అంతే నేను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 6 యొక్క స్థాన విలువ అన్నాడు. మనం మామూలుగా సింపుల్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ చెప్పాను నేను, అదే విధంగా గుర్తుపెట్టుకో. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. కోటి 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 అంటే 1 కోటి వేసుకోవాలి. కోటికి ఎన్ని సున్నలో? వెరీ గుడ్, బతికిచ్చినారు. అవునా? ఇంటూ 6 తీసుకో, ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ని కోట్లు అవుతుంది? అది 6 కోట్లు అవుతుంది. ఒకవేళ అడిగితే దాని యొక్క స్థాన విలువ అడిగితే 6 కోట్లు అని అంటాం. అవునా? ఒకవేళ వాడు ఇందులో ఈ నెంబర్లో ఒకదాని యొక్క స్థాన విలువ అడిగాడు. ఎంచుకో. ఒకట్లు అంటే ఒకటే కదా, ఇంటూ ఆడ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 ఒకట్ల 1 దాని స్థాన విలువ. అర్థమైంది అనుకుంటా క్లియర్గా? ఓకేనా? ఓకే, నెక్స్ట్. క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్త చదవాలి. మీకు అర్థమైపోతే మీకు ముందు మన లెక్క కొంచెం ఎటువంటి లెక్క అని చేస్తాం అర్థమవుతుంది. నెక్స్ట్ చదువుమ్మా. 90,000 99 అంకెల 90,099. ఇట్లా టెక్స్ట్ బుక్ మీరు పెద్ద సుత్తులాగా ఉండరు. ఎన్నో క్వశ్చన్? సరే, ఏడో ఉన్నది కరెక్ట్గా నేను చదివే నేర్చుకోవాలి, లేకపోతే కష్టం, వాళ్ళు ఇబ్బంది పడతారు. 90,000 99ని 99ని ఇప్పుడు ఏమంటాడు? 9ని అంకెల రూపంలో రాయండి. అంకెల రూపంలో రాయండి. ఇంగ్లీష్లో కూడా సేమ్. 90,099 you have to write in words. అంతే కదా? ఇప్పుడు దీన్ని వెరీ సింపుల్గా అంకెల్లో రాయమంటాడు. 90,000 నువ్వు దానికంటే ముందు 90 సింపుల్గా ఉండడం కోసం, మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. 90,000 అంటే ఇదేనా? అంతేనా? 90,000. 99 ఎందుకంటే వేసుకునేటప్పుడు రాంగ్ వేసుకుంటారు, ఎగ్జామినేషన్లో మిస్టేక్ అవుతుందని సపరేట్ చెప్తాను. సో చూసుకో. 99 అంటే యాడ్ వేసుకోవాలి. యాడ్ చెయ్యి. 9 9 0 0 9. అవునా? వాడు ఏమంటాడు? 90,099ని అంకెల రూపంలో అంటే ఇంతే కదా. నువ్వు డైరెక్ట్ రాసేయచ్చు.
9009 రాయొచ్చు, బట్ ఒక్కోసారి కన్ఫ్యూజ్ పడి తప్పు రాసే అవకాశం ఉంటుంది. ఇట్లా రాసుకుంటే నీకు ఎటువంటి తప్పు వేయటువంటి అవకాశం రాదు. ఫస్ట్ 90,000 వాడు ఎంత ఇచ్చిండు అది రాసుకున్నాం, తర్వాత 99 అది రాసుకున్నాం. అర్థమైంది అనుకుంటా, అవునా? ఓకే, నెక్స్ట్ వన్. అలాగే నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్ ఇది? 4వ క్వశ్చన్. 5వ క్వశ్చన్ నీ దగ్గర ఇంగ్లీష్. ఎస్, చూడు. ద డిఫరెన్స్ బిట్వీన్, ఈ క్వశ్చన్ చెప్పినా ఇంతకుముందు చెప్పినానా? నిన్న కాదు, ఇప్పుడు చెప్పినానా? ద డిఫరెన్స్ బిట్వీన్ the largest and the smallest numbers of three digits is ఇది క్వశ్చన్. జాగ్రత్త చూసుకో, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్, బాగా గుర్తుపెట్టుకో, పెద్ద సంఖ్య, ది స్మాలెస్ట్, చిన్న సంఖ్య. ఏవి ఇక్కడ జాగ్రత్త? ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నంబర్స్ ఆఫ్ 3 digits. 3 డిజిట్లు ఉన్నటువంటి పెద్ద సంఖ్య, 3 డిజిట్లు ఉన్నటువంటి చిన్న సంఖ్య. గుర్తు చూసుకోండి జాగ్రత్తగా. పెద్ద సంఖ్య లార్జెస్ట్, స్మాలెస్ట్, 3 digits, 3 అంకెలు ఉన్నటువంటి పెద్ద సంఖ్య, 3 అంకెలు ఉన్నటువంటి చిన్న సంఖ్య. చెప్పండి, 3 అంకెల పెద్ద సంఖ్య ఏదో? 999. వెరీ గుడ్. 3 అంకెలు ఉన్నటువంటి చిన్న సంఖ్య చెప్పండి. 100. బాగా చెప్పారు. ఓకే, వాటిది వేసుకున్నాం. 3 అంకెలు ఉన్నటువంటి పెద్ద సంఖ్య, తప్పు చెప్పొద్దు. 3 అంకెలు ఉన్నటువంటి పెద్ద సంఖ్య, 3 అంకెలు చిన్న సంఖ్య వేసుకున్నాం. వాడు ఏమన్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్, వీటి యొక్క రెండింటి మధ్య వ్యత్యాసం. 9 మైనస్ పెట్టుకో, 9, దెన్ 9, 9లో 1 పోతే 8. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇవి మీకు ఆల్రెడీ ఫార్ములాస్ అన్ని చెప్పి ఇప్పుడు చేసేప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఆటోమేటిక్గా మీరు ముందు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎటువంటి డౌట్ ఉండదు. ఎటువంటి పెద్ద ప్రాబ్లం అయినా నేను ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ క్లియర్గా అర్థమవుతుందో లేదనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ చూడు. In number I mean 36490, ఈ నెంబర్లో వాడు ఏమంటాడు? when the digits in the digits 6 and 9 are interchanged, then the difference
then the difference between the original and the new number is, this is the question. జాగ్రత్త చూడు. ఇన్ నంబర్ అంటే ఈ నెంబర్లో, ఇన్ నంబర్ అంటే ఈ నెంబర్లో. ఓకే, వెన్ ద డిజిట్స్ 6 and 9 ఆర్ ఇంటర్చేంజ్డ్. ఈ నంబర్లో ఈ 6ను ఈ 9ను ఇంటర్చేంజ్ అంటే 6 ఉండే ప్లేస్లో 9 పెడతాము, 9 ఉండే ప్లేస్లో 6 పెడతాము. అది దాని మీనింగ్ ఇంటర్చేంజ్డ్ అంటే. ఓకే, జాగ్రత్త చూసుకో. అగైన్, వెన్ ద డిజిట్స్ 6 and 9 ఆర్ ఇంటర్చేంజ్డ్, 6, 9 ఒకదానికొకటి ఇంటర్చేంజ్ అవుతాయంటే 9 ఉండే ప్లేస్లో 6 తీసి పెడతాం, 6 ఉండేదాని ప్లేస్లో 9 ఏం చేస్తాం. అది ఇంటర్చేంజ్ అంటే. దెన్ అట్లా చేసిన తర్వాత ఇదొక నెంబరు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇదొక నెంబరు. అలా చేసిన తర్వాత ఇంకొక నెంబర్ వస్తుంది. అవునా? ఇప్పుడు ఇదేమవుతుంది, జనరల్గా మాట చెప్తాం. 3, 6, 4, 9. ఇది ఒకటి ఇచ్చిన నెంబర్ కదా, ఇది పాత నెంబర్ కదా, ఇది పాత నెంబర్ కదా. దీన్ని ఒరిజినల్ నెంబర్ అనుకుందాం. ఒరిజినల్ నంబర్. వాడు అడిగింది కూడా అదే. వాడు ఏమన్నాడు చివరిగా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ అండ్ ద న్యూ నెంబర్. ఇప్పుడు మనం ఇట్లా చేంజ్ చేస్తాం. 6 ప్లేస్లో 9, 9 ప్లేస్లో ఒక చేంజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 ఉంది, 6 ప్లేస్లో 9 వస్తుంది, 4 అట్లే వస్తుంది, 9 ప్లేస్లో 6 వస్తుంది. ఇది ఒరిజినల్ నెంబర్, పాత నెంబరు. ఇది ఇప్పుడు న్యూ నెంబర్, అవునా కదా? అర్థమవుతుందా? న్యూ నంబర్. జాగ్రత్త, ఇట్లా లెక్కలిస్తారు. ఇన్ నంబర్, ఇచ్చినటువంటి నెంబర్లో వెన్ ద డిజిట్స్ 6 and 9 ఆర్ ఇంటర్చేంజ్. ఇచ్చిన నెంబర్లో 6, 9 స్థానాలు, 6, 9 సమాలు మార్చడం అంటే 6 ప్లేస్లో 9 పెట్టడము, 9 ప్లేస్లో 6 పెట్టిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది. ఆ విధంగా మారుస్తుంది. అంటే ఒరిజినల్గా ఉన్న నెంబరు ఒక నెంబరు, ఇప్పుడు అది ఇది మార్చిన తర్వాత ఒక నెంబరు. అలా మారిస్తే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ నెంబర్, ఇది ఒరిజినల్ నెంబరే కదా, ఇప్పుడు మార్చిన తర్వాత ఇది న్యూ నెంబర్ కదా. అదే అడుగుతాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ అండ్ ద న్యూ నెంబర్ ఈజ్ ఎంత అంటాడు. డిఫరెన్స్ అంటే ఏంది? ఎస్, డిఫరెన్స్ అంటేనే వ్యత్యాసము, తేడా, సబ్ట్రాక్షను. ఇస్ ఇట్ నాట్? సో దెన్ ఐ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్. 0, 9లో 6 పోతే 3, 4లో 4 పోతే 0, 6లో 9 పోదు. You have to take the decimal from here. Automatically it will become the 16. Is it not? అవునా కదా? Then you have to subtract 9 from 16. How much? 7. Then here is, then ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ ఎస్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను డైరెక్ట్గా వేసిన ఒరిజినల్ నెంబరు న్యూ నెంబరు రెండిటి యొక్క తేడా అన్నాడు. రెండిటి యొక్క జాగ్రత్త, రెండిటి యొక్క తేడా అన్నాడు. ఎప్పుడు కూడా తేడా పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ తేవల్ల. అలా కాకుండా నేను డైరెక్ట్ తీసేసాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. వేస్తాను చూడు. 39, 4, 60. This is the bigger than this one. 36. ఇది ఫస్ట్ మనం గమనించలేదు, ఎక్కడో ఆలోచిస్తాను. సరే, ఇప్పుడు పెద్ద నెంబర్ డిఫరెన్స్ అంటే కూడా ఎప్పుడూ కూడా మనకు తెలుసు, పెద్ద దాంట్లో చిన్న తీసేయాలా అనే విషయం తెలుసు. అవునా? సో దిస్ ఇస్ ద, ఆఫ్ కోర్స్
న్యూ నెంబరు ఓల్డ్ నెంబర్ వచ్చినా ఒరిజినల్ నెంబర్నా వాడు ఏమి మా ఒరిజినల్ నెంబర్కు న్యూ నెంబర్కి ఏం చేంజ్ చేయాల, దాని యొక్క తేడా మాత్రం చెప్పన్నాడు. కాబట్టి పెద్ద నెంబర్ పైన తీసుకున్నాం, చిన్న నెంబర్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ 0, ఇక్కడ 6 పోదు కాబట్టి డెసిమల్ తీసుకున్నట్టయితే 16 అవుతుంది. 16లో 9 తీస్తే 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంటుంది, 3లో పోదు, ఐ మీన్ ఇక్కడ 13 అవుతుంది. అవునా? 13లో 4 పోతే ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంటుంది, 8లో 6 పోతే 2, వెరీ గుడ్. ఇక్కడ మనం ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 0 ఉంది. 3లో 3 పోతే 0, తీసుకుని అవసరం లేదు. దిస్ ఈజ్ ద ఆన్సర్, దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? కానీ ఎగ్జామినేషన్లో ఈ టైప్ క్వశ్చన్స్ అంటే జనరల్గా మనం వీలైనంత వరకు ఎగ్జామినేషన్లో పిల్లల్ని కొంచెం కన్ఫ్యూజ్ పట్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే మన దగ్గర పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందనుకో, వాడు ఎట్లన్నా ఇచ్చుకుని మనది పెద్ద నెంబర్ తెలుసు, చిన్న నెంబర్ తెలుసు, పెద్దదానికి చిన్నదానికి తేడా తెలుసు. అవి ఇందాక కూడా ఇంటర్చేంజ్ చేయనోడు ఏది చేస్తేనేమవుతుంది, నెంబర్ అయితే వస్తుంది, వచ్చే నెంబర్లో నుంచి పెద్ద సంఖ్యలు చిన్న సంఖ్యలు తీసేస్తాం. ఈ నాలెడ్జ్ ఇందాక డిజిట్స్ అడిగాడు, పెద్ద 4 అంకెలు పెద్ద అంకెలు, 3 అంకెలు చిన్న అంకెలు, ఏదైతే నేను పెద్దది తీసుకుంటా చిన్నది తీసుకుంటాం, దాంట్లో ఒకటి తీస్తాం. ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే వాడు ఏ క్వశ్చన్ అడిగాను కానీ మనకి ఏం నష్టం ఉండదు. ఓకే, నెక్స్ట్ అందులో మనం ఇంకా ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో ఈ లెక్కలు ఇప్పటి నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. మీకు మధ్యలో ఏదైనా డౌట్ వచ్చిందనుకో, ఐఎమ్ రెడీ టు సే టు యూ, ఇస్ ఇట్ నాట్? సో నెక్స్ట్ వన్, ఓకే, యూజింగ్ డిజిట్స్. ఈ మోడల్ కూడా వస్తుంది. యూజింగ్ డిజిట్స్ using digits 1, 0, 5 and 7. The greatest 4-digit number formed is, this is the question. వాడేమంటాడు చూసుకో. యూజింగ్ డిజిట్స్, ఇక్కడ డిజిట్స్ ఇచ్చినాడు 1, 0, 5 and 7. ఇవి డిజిట్స్ వాడే ఇచ్చేసాడు. వాడు ఏమంటాడు యూజింగ్ అంటే వాటిని ఉపయోగించి, ఇచ్చిన అంకెలను ఉపయోగించి, ఇక్కడ ఇచ్చిన అంకెలు 1, 0, 5 and 7, వాటిని ఉపయోగించి ద గ్రేటెస్ట్ 4-digit నంబర్ ఫార్మ్డ్ ఈజ్, వాటిని ఉపయోగించి 4 డిజిట్లతో కూడినటువంటి ఒక అంకెని ఏర్పరచు అంటాడు. 4 అంకెలతో కూడినటువంటి ఒక సంఖ్యని ఏర్పరచు అంటాడు. ఒక సంఖ్యని ఏర్పరచు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గ్రేటెస్ట్ అంటే మనం ఇక్కడ చేసే విధానం ఏంటంటే ఇచ్చిన నెంబర్లు అన్నింటిలో పెద్ద నెంబరు 7, దాని తర్వాత 5, దాని తర్వాత 1, దాని తర్వాత 0. అంటే గ్రేటెస్ట్ నెంబర్ అంటే వాడు ఇచ్చిన నెంబర్లో పెద్దది తీసుకోవాలా, దాని తర్వాత చిన్నది తీసుకోవాలా, దాని తర్వాత చిన్నది తీసుకోవాలా, దాని తర్వాత చిన్నది తీసుకోవాలా. ఇప్పుడు ఇవే కదా ఉన్నాయి, ఏరే ఉన్నాయి. సో గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అంటే 7510. ఓకే, వాట్ ఈస్ దిస్? బై యూజింగ్ ద డిజిట్స్ 1, 0, 5 and 7. అది కాక ఎంత దన్నా ఇచ్చుకొని, వాడు ఎంత పెద్దదన్నా ఇచ్చుకొని, ఎంత పెద్దదన్నా ఇచ్చుకొని, మనం ఏం కన్ఫ్యూజ్ మన అవసరం లేదు. మన పెద్ద నెంబర్ తీసుకోవాలా, పెద్దది తీసుకోవాలా, పెద్ద నెంబర్ తీసుకోవాలా, ఆ పెద్ద నెంబర్ తర్వాత చిన్నది తీసుకోవాలా, దాని తర్వాత చిన్నది తీసుకోవాలా, దాని తర్వాత చిన్నది తీసుకోవాలా. ఆ విధంగా తెలుసుకుంటా పోవాలి. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి ఇప్పుడు 2 చెప్తున్నాం. గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి వాడికి చెప్తున్నాం. ఓకే, స్మాలెస్ట్ నెంబర్ అయితే ఈ ప్లేస్లో వాడు స్మాలెస్ట్ నెంబర్ అడుగుతాడు. యూజింగ్ డిజిట్స్ 1, 0, 5 and 7, the smallest
4-digit నంబర్ ఫార్మ్డ్ ఈజ్ స్మాలెస్ట్ ఏ విధంగా ఏర్పడుతుంది ఉపయోగించి అని అంటాడు. చాలా ఇంపార్టెంట్. సో స్మాలెస్ట్ అంటే అనమాట. ఇప్పుడు బిగ్గెస్ట్ అయిపోయింది. వెరీ సింపుల్. స్మాలెస్ట్ అంటే చిన్న నుంచి పెద్ద రాసుకుంటా పోవడం. ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 1, 0, 5, అండ్ 7 తీసుకుంటే ఇందాక పెద్దది ఏర్పరిచిన కాబట్టి ఫస్ట్ పెద్దది తీసుకున్నాము, దాని తర్వాత చిన్నది, దానికంటే చిన్నది క్రమంలో రాస్తాం. బట్ ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు చిన్నది ఏమంటే ఏడున్నట్లో చిన్నది ఏదంటే 0. కానీ మనం ఏర్పరిచేటప్పుడు 0 పెట్టి రాస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి ఒక అంకె తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి 0కు విలువ ఉండదు. కాబట్టి ఒకవేళ 0 పెట్టిన రాసినైతే ఆ సంఖ్య మొత్తానికి విలువ ఉండదు. కాబట్టి రాసిన మనం గుర్తుపెట్టుకోవాలంటే చిన్నది కదా రాయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఎంత వాడు ఆటోమేటిక్గా క్రమంలోనే ఉంది. అది చిన్నది ఒకటే కదా, 0 తీసి 0 ఇక్కడ 0 పెట్టకూడదు. ఫస్ట్ చిన్న డిజిట్ ఏదైతే అంటే ఆ డిజిట్ తీసుకోవాలి. ఇవన్నీ డిజిట్లు. సపోజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మీకు ఆల్రెడీ చెప్పిన దీస్ ఆర్ ద డిజిట్స్. ఇవన్నీ ఏమంటారు? అంకెలు అంటారు. యూట్యూబ్ ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ చూసుకో. ఇక్కడ 0 అది ఎక్కడా చేర్చలేదు. 0 నెంబర్ ఎక్కడ వస్తుందంటే ఒక హోల్ నెంబర్స్లోనే వస్తుంది. కాబట్టి ఆ పరంగా తీసుకున్నప్పుడు స్మాల్ నెంబర్ వచ్చేసి 0 అని, దాని తర్వాత స్మాల్ నెంబర్ వచ్చేసి 1, దాని తర్వాత 0, దాని తర్వాత చిన్న నెంబర్ వచ్చేసి 5, దాని నెంబర్ తర్వాత వచ్చేసి దిస్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్. అవునా? ఎందుకంటే చాలామంది నేను అబ్జర్వ్ చేసిన పిల్లలను ఇట్లా నెంబర్ వచ్చేసి గ్రేటెస్ట్ నెంబర్ ఏమంటే చేసి పడేస్తున్నారు ఈజీగా. అదే స్మాలెస్ట్ నెంబర్ ఏమంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా చేస్తున్నారు 0, 1, 5, 7. దిస్ ఇస్ ద రాంగ్ కదా. ఓకే, మీకు ఇంకొక లెక్క చెప్తాను. తర్వాత ద స్మాలెస్ట్ 4-digit ఈవెన్ నంబర్ ఫార్మ్డ్. మళ్ళీ చెప్పాడు ఇక్కడ, జాగ్రత్త, ఇష్టం మధ్యన పెడతాడు. ద స్మాలెస్ట్ 4-digits ఈవెన్ నంబర్. even number formed by the digits by the digits 0, 1, 2, and 3 is. ఇక్కడ వాడు ఇచ్చినాడు ఆప్షన్స్ కూడా ఇస్తా, మీకు అర్థమైపోతుంది ఈజీగా. వాడు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. 10, 23, 2, 10, 32, 3, 32, 01, then 4, 32, 10. హియర్ జాగ్రత్త చూసుకో. వాడు ఏమన్నాడు? ద స్మాలెస్ట్ 4 digits. చదివేటప్పుడే జాగ్రత్త చదువుకుంటా పోవాలి మనం, లేకపోతే ఇబ్బంది పడతాం. స్మాలెస్ట్ 4 digits. ద స్మాలెస్ట్ 4-digit ఈవెన్ నంబర్. మీకు నిన్నే చెప్పిన ఈవెన్ నెంబర్లు, సరి సంఖ్యలు
బేసి సంఖ్యలు. చాలా జాగ్రత్త. వాడు ఏమంటాడు, స్మాలెస్ట్ 4 డిజిట్స్ ఈవెన్ నెంబర్ ఫార్మ్డ్. 4 అంకెలతో కూడినటువంటి ఒక సంఖ్యను, 4 అంకెలతో కూడినటువంటి ఒక సంఖ్య, ఆ సంఖ్య కూడా సరి సంఖ్య అయి ఉండాలి, సరి సంఖ్యగా నువ్వు ఏర్పరచాలి అంటాడు. ఫార్మ్డ్ బై ది డిజిట్స్. డిజిట్స్ వాడే ఇచ్చినాడు. ఐ మీన్ 0, 1, 2 and 3. ఇక్కడ మనం ఆన్సర్లోకి పోయే ముందు ఇక్కడ జాగ్రత్తగా మనకి ఏది పనికి వస్తుందో చూస్తాం. ఫస్ట్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ మనకి ఈవెన్ నెంబర్ కావాలా. ఇచ్చినటువంటి నెంబర్లో 2, 3 ఈవెన్ నెంబర్ కాదు, తెలుసా? కాదు. నెక్స్ట్ 0, 1 ఈవెన్ నెంబర్ కాదు. మిగిలింది ఈ రెండే పోటీలు ఉండేది, అవునా? వాడు దాని తర్వాత పోటీలు ఉన్నట్టు తీసుకున్న తర్వాత వాడు ఏమన్నా 4 డిజిట్స్ ఈవెన్ నెంబర్ ఫార్మ్డ్. దట్స్ దానికంటే ముందు స్మాలెస్ట్ నెంబర్. ఈ ఇచ్చినటువంటి 1, 0, 3, 2 చిన్నదా? ఇక్కడ చూసుకో, 1032 అనేది చిన్నదా? జాగ్రత్త, 2 కొనాలు చూడాలి, నంబరు చూడాలి, అదే దాని వాల్యూ కూడా చూడాలి. 1032 అనేది చిన్నదా? 3210 చిన్నదా? అది కూడా ఈవెన్ నెంబరే. సో ఇది ఈవెన్ నెంబరే, ఇది నెంబరే. వాడు ఏం చెప్పింది? ఆన్సర్ ఏంది? స్మాలెస్ట్ నెంబర్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏదో. 1032. యా, 1032. ఆ విధంగా ఫైండ్ చేయాలి. వాడు ఫామ్ డైరెక్ట్ చేయమంటే ఇంతకుముందే చేసినాం ఒకటి, ఈ విధంగా చేయాలి, లేదంటే ఆ విధంగా చేయాలి. అర్థమైందనుకుంటా. ఇంకా ముందు కూడా ఇవే చెప్తా పోతాను కంటిన్యూగా.